పిల్లల టీవీ. ఏమండి, నాకు కడుపులో మంటగా ఉంది. ఎప్పటి నుంచే? ఎదురింటి ఆవిడ మెడలో నెక్లెస్ చూసినప్పటి నుంచండి. ఏమండి, మీరు వోడ్కా తాగి వచ్చినప్పుడు నన్ను జాను అనేవారు, బీరు తాగి వస్తే డార్లింగ్ అని పిలిచేవారు. మరి ఇప్పుడు ఏం తాగి వచ్చారండి, దయ్యం అని పిలుస్తున్నారు? స్ప్రైట్ తాగి వచ్చాను, అందుకే సూటిగా మాట్లాడుతున్నా, సుత్తి లేకుండా. ఇది క్లియర్. ఏమండి, మీకు బట్టతల వస్తుందండి. జుట్టు ఊడిపోతే బట్టతల రాక ఎవరైనా బట్టలిప్పుకొని వస్తారా ఏంటి? ఏమండి, మీ ఫ్రెండ్కి మీరైనా చెప్పొచ్చుగా, తను చేసుకునే ఆవిడ అస్సలు బాగోలేదండి. నేనెందుకు చెప్పాలి? వాడు నా పెళ్ళప్పుడు ఈ విషయం నాతో చెప్పాడా? ఏమండి, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టాడు, నా కోసం మీరు కడతారా? కడతారా ఏంటి? నా బంగారం కోసం కడతాను. స్థలం కూడా రెడీగా ఉంది, ఇక నువ్వు పోవడమే లేటు. ఏమండి, ముంతాజ్ పోతే షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు, నేను పోతే మీరేం కడతారు? సింపుల్, ఇంకొక ఆవిడ మెడలో తాళి కడతాను. ఏమండి, ఏం చేస్తున్నారండి? దోమల్ని చంపుతున్నానే. ఇప్పటి వరకు ఎన్ని దోమల్ని చంపారండి? మొత్తం 5, 2 ఆడవి 3 మగవి. అవి ఆడవి మొగవి అని మీకెలా తెలుసండి? 2 అద్దం దగ్గర 3 బీరు సీసా దగ్గర ఉంటే కనుక్కోలేమా ఏంటి? ఏమండి, నా మొహం జిడ్డుగా అవుతుంది, ఏ సబ్బు వాడినా ఏం ప్రయోజనం లేదు, ఏం చెయ్యాలో చెప్పండి. అయితే వింబార్ వాడు, దాగి ఉన్న జిడ్డు మరకను కూడా తొలగిస్తుంది కదా.